నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ ఉపాధ్యాయునిపై దాడి, ₹1,00,000 డిమాండ్ ఇవ్వలేదని దాడి, ఎంఆర్పీఎస్ ను అడ్డు పెట్టుకొని దందాలు. జమ్మలమడుగు ఉరుసు ఉత్సవాలు ఐక్యతకు ప్రతీక, టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు భూపేశ్ రెడ్డి. జమ్మలమడుగులో పేకాట క్లబ్బులు ఇసుక దోపిడీపై ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. పల్నాడు జిల్లా చిలుకూరిపేట కొత్త బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలో శ్రీ హజరత్ సయ్యద్ కరీముల్లా ఫాదర్ రఫ్ కాలేషా మస్తాన్ వలీ ఉరుసు సందర్భంగా గంధం ఉత్సవాలు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ జన్మదిన వేడుకలు. ఎంఆర్పీఎస్ అనే పేరు పెట్టుకుని ₹1,00,000 డిమాండ్ చేశాడు. అంతా ఇచ్చుకోలేనని బతిమిలాడినా వినిపించకుండా పామిడి సామాజిక ఆరోగ్య కేంద్రం హాస్పిటల్లో గురువారం ఉదయం వైద్యం తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగి టీచర్ కృష్ణారావుపై వైద్యుల ఎదుటే తీవ్రంగా దాడి చేశాడు. టీచర్ తెలిపిన వివరాల మేరకు తూర్పుంటి మల్లికార్జున వ్యక్తి తాను నాకు ఫోన్ చేసి నా ప్రోగ్రాం ఉంది, ₹1,00,000 ఫోన్ పే చేయి, పలుమార్లు ఫోన్ చేసి వేధించేవాడు. డబ్బులు ఇవ్వకుంటే మీ ఉద్యోగం తీసి నేను రోడ్డు మీదకి ఈడుస్తాను, పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసుకుంటూ వచ్చేవాడు. ఈ రోజు ఉదయం పామిడి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యం బాగాలేక చూపించుకోవడానికి వైద్యం కోసం డాక్టర్ దగ్గరికి వెళితే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేష్ చికిత్స చేస్తుండగా, రే నా కొడక, నా ప్రోగ్రామ్ కు డబ్బులు ఇవ్వవా, నిన్ను ఇక్కడే చంపివేస్తాను, పత్రికలో చెప్పుకొని ఈ విధంగా మాట్లాడుతూ దుర్భాషలాడుతూ నా మీద దాడి చేశాడు. డాక్టర్ మహేష్ దగ్గర తీవ్రంగా కొట్టాడు. నాకు ఆయన దగ్గర నుండి ప్రాణహాని ఉందని పోలీసులకు దగ్గర ఫిర్యాదు చేశానని తెలిపారు. తర్వాత డాక్టర్ సార్ ఆయనకి ఇక్కడ ఉండే సిబ్బంది వాళ్ళంతా కలిసి ఆయనకి బయటికి పంపించేసి పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి నన్ను మళ్ళీ సెక్యూరిటీగా పోలీస్ స్టేషన్ పంపిస్తాను. అక్కడ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ రాసి ఇచ్చినాను. సిఐ సార్ కూడా తగిన చర్యలు తీసుకుంటానని చెప్పేసి ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటే దాన్ని చూసుకొని వచ్చి సార్ కూడా ఎంక్వైరీ చేసి ఆ సీసీ రిపోర్ట్స్ తీసుకొని ఆయన మీద ఎఫ్ఐఆర్ కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా నాకు ఇంకా బయటకు వస్తే చంపేస్తాను అది ఇది అని చెప్పేసి నా మీద పొద్దున కూడా డాక్టర్ సార్ మీద దుబాస అంటే సార్ ఏదో సెక్యూరిటీతోనే పోతురు, ఆయన చెప్పినాడు కాబట్టి ఏమైనా చేసే అఘాయితం చేసే అవకాశం ఉంది కాబట్టి నువ్వు ప్రొటెక్షన్ తీసుకునే పోని చెప్పడం వల్ల నేను హాస్పిటల్లోనే ఉన్నాను. కంప్లైంట్ కూడా చేసినాను. మళ్ళీ సార్ ఏం యాక్షన్ తీసుకుంటారో ఆయన మీద నాకు తెలియదు. ఎఫ్ఐఆర్ అయితే నేను రాసి ఇచ్చి వచ్చినాను. నా ప్రాణం కూడా నాకు చాలా భయంగా ఉంది. బయటకు వస్తే ఆయన ఏదో సంపుతాన్ని చేస్తానని చెప్పినానికి నేను కూలికి కూడా పోలేదు. తూర్పుంటి మల్లికార్జున అని చెప్పేసి ఆయనకి ఏదో బ్లాక్ నేను అవ్వలేదు, ప్లస్ ఆయనకి అడిగినంత డబ్బు ఇవ్వలేదని చెప్పేసి నా మీద డౌట్ చేయడానికి పాల్గొన్నాడు. నేను స్కూల్కి పోవాలన్నా కూడా నాకు చాలా భయంగా ఉంది. ఆయన ఎప్పుడు ఏ టైంలో దాడి చేస్తారని చెప్పి నేను స్కూల్ కూడా పోకుండా ఇక్కడే ఉన్నాను ప్రొటెక్షన్లో. దయచేసి నాకు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ప్రొటెక్షన్ కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన డాక్టర్ ముందరే చేంజ్ చేసుకున్నారు. డాక్టర్కి ఈరోజు లేకపోతే అక్కడ ఉండే వేరే ఆయుధాలతో కట్టలు కావచ్చు ఏమైనా కావచ్చు దాంతో నా మీద దాడి చేసేవాడు. కానీ డాక్టర్ గారు దేవుడి దగ్గర నాకు కాపాడి పోసినాడు. దయచేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు నా ప్రాణానికి ప్రొటెక్షన్ చేయాలని కోరుకుంటున్నాను. జమ్మలమడుగు హజరత్ గూడు మస్తాన్ వలీ దర్గా ఉరుసు మహోత్సవాల్లో టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి పాల్గొన్నారు. దర్గాకు చేరుకున్న ఆయనకు ముస్లిం సోదరులు, కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. స్వామివారికి గంధం చాదర్లు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గూడూరు మస్తాన్ వలీ దర్గా హిందూ ముస్లింలకు ఐక్యతకు, మత సామరస్యానికి నిలువుటద్దమని భూపేశ్ రెడ్డి కొనియాడారు.
జమ్మలమడుగు నియోజకవర్గంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఎమ్మెల్సీ పి రామసుబ్బారెడ్డి మండిపడ్డారు. పట్టణంలో యథేచ్ఛగా పేకాట క్లబ్బులు నడుస్తున్నా, ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటి అని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు అండదండలతోనే ఈ దందా సాగుతోందని ఆరోపిస్తూ వెంటనే పోలీసులు స్పందించి ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ధైర్యం లేదు. ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే, ఆదినారాయణ రెడ్డి జీవితం అంతా కూడా మనం ఒక్కసారి చూస్తే ఎవరు కూడా విలువలు లేని రాజకీయాలు చెప్పినారు తప్ప నీతి లేని రాజకీయాలు చెప్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత అందరూ బాధపడ్డారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతానే మొట్టమొదట ముందుకు వచ్చినాడు ఆదినారాయణ రెడ్డి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయకపోతే నేను రాజీనామా చేస్తాను ఎమ్మెల్యే పదవికి అన్నాడు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడతానే ఆయనకు రాజశేఖర రెడ్డి గారి అండదండలతో ఎదిగిన కుటుంబం అది, దేవుడి కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతానే ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్ లోకి మళ్ళా పోయినాడు. కాంగ్రెస్ లోకి పోయిన తర్వాత అక్కడ ఉన్నాడా, మళ్ళీ ఎలక్షన్ల దగ్గరికి వస్తానే జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని ఆ రోజు కుటుంబ సభ్యులకు ఇస్తారంటే లేదు నాకే ఇవ్వాలని వాళ్ళ అన్నదమ్ములు అందరినీ తీసుకుపోయి అన్నా నువ్వు ఇవ్వండి మళ్ళా తప్పు చేయనంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాడు వైఎస్ఆర్ పార్టీ మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద టికెట్ ఇచ్చి గెలిచిన తర్వాత ఏమైంది, ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు మళ్ళీ ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా? ప్రతిపక్షంలో ఉండే ధైర్యం లేదు, నిలబడి పార్టీ తరఫున పోరాడే తత్వం లేదు. ఏం చేసినాడు, ఎంతమంది ప్లేట్ ఫిరాయించి తెలుగుదేశం రావాలని సంవత్సరం రోజులు వాళ్ళ కాళ్ళు పట్టుకొని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచిన ఈయన గాని ఇలాంటి వాళ్ళంతా కలిసి కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరినారు. ఆ రోజు నైతిక విలువలు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచి ధైర్యం ఉంటే ఆ రోజు రిజైన్ చేసి తెలుగుదేశం పోవాలా. ఏం చేసినాడు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు చేసినటువంటి రాజకీయాల వల్ల ఇలాంటి వ్యక్తులను 23 మందిని తీసుకొని ఆదినారాయణతో పాటు మంత్రుల పదవులు కూడా ఆదినారాయణ రెడ్డికి కక్కుర్తిపడి మంత్రి పదవి కూడా ఈ సింబల్ మీద గెలిచి నీతిమాల రాజకీయాలు చేస్తూ విలువలు లేని రాజకీయాలు చేస్తూ మంత్రి పదవి తీసుకొని అధికారాన్ని అనుమతించడానికి పోయినాడు. ఇది బ్లాక్ మెయిలింగ్ రాజకీయం. ఒకరోజు చూసా అంతా ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులు ఈరోజు ఇసుక చూస్తామా, దోపిడి, ఇసుకని ఏర్లు అమ్మేస్తున్నారు. ఈరోజు విత్తలు విడిగా ఇసుక 60 టన్నులు 70 టన్నులు టిప్పర్లు పోతా ఉంటే రాత్రి పగలు పోతా ఉంటే ఆపే పరిస్థితే లేదు. క్లబ్ నడిపిస్తున్నారు. ఇదే క్లబ్ దమ్మగూడలో విత్తలు విడిగా జరుగుతున్నాయని చెప్పి ఒక ఎంపీ కూడా బీజేపీ ఎంపీ కంప్లైంట్ ఇచ్చినాడు. 2 రోజులు ఆపినారు, మళ్ళీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు క్లబ్ దమ్మగూడలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా మీరు చూస్తే ఇండస్ట్రీస్ మీద దాడి చేసి నేను ఆపేస్తాను ఫ్యాక్టరీలు, మీరు మీ ఫ్యాక్టరీలు మూసేయినా సరే మూసుకునే పర్వాలేదు, నేను చెప్పింది జరగాలని చెప్పి ఈ రోజుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత ఫ్యాక్టరీల మీద చేసి ఆ రోజు అధికారాన్ని అనుభవిస్తూ ఏది చేసినా, మెటీరియల్ చేసినా, ఫ్లైఆర్ చేసినా ఆ ఫ్యాక్టరీలు అందరినీ కూడా మొత్తం తీసుకొని నెలకు 3-4 కోట్ల రూపాయల డబ్బులు సంపాదిస్తున్నారు. ఈరోజు మనం చూసే సోలార్ వచ్చింది, మెగావాట్కు 2-3 లక్షలు తీసుకొని 50 కోట్లు డబ్బు చేసుకున్నారు. ఈరోజు ఇప్పుడున్న కమ్మదానంగా చచ్చిపోతున్నారు. ఈరోజు ఇంత కమ్మగా ఎప్పుడు లేదు ఎమ్మెల్యేలు. ఈరోజు నేను చెప్తున్నానే తెలుగుదేశంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ ఈరోజు ఎమ్మెల్యేలు ఆదినారాయణ ఇంకా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఈరోజు అక్రమ సంపాదన ఎక్కువయ్యే కూటమిని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు. ఈరోజు ఏమంటున్నాడు, కమ్మగా లేదంట, కమ్మగా అందంట. నేను చూసా ఇంత కమ్మగా ఎప్పుడు లేదు. ఇంత కంట్రోల్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను వదిలిపెట్టి దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ ఆదినారాయణ రెడ్డి చేసే దోపిడీకి ప్రభుత్వం అండగా ఉంది, ఉన్నతాధికారులు ఉన్నారు. ఈరోజు విచ్చలవిడిగా క్లబ్బులు నడిపినా, ఇసుక దోతున్నా పట్టించుకునే నాదుడే లేడు.
ఈరోజు విచ్చలవిడి రాజకీయాలు చేస్తూ అవినీతితో ఈరోజు చూసాం. సోలార్ అదాని ప్లాంట్ వచ్చి దాడి చేసినాడు. ఎందుకోసం చేసినాడు? ప్రజల కోసమా? ఈరోజు ఇన్ని వాగ్దానాలు చేసినాడు. ఆదినారాయణ రెడ్డి స్టేట్మెంట్లు ఇచ్చింది ఆయన అక్రమ సంపాదన కోసం, కూటమిని బ్లాక్మెయిల్ చేసేదానికి కమ్మగా ఉంది అంటున్నాడు. బ్రహ్మాండంగా కమ్మగా ఉంది. ఈ కమ్మదానానికే చచ్చిపోతున్నారు జనాలు. ఆదినారాయణ రెడ్డి ఎన్ని దోపిడీ చేసే కమ్మదానం ఎక్కువయ్యే జనాలు చస్తారు. ఇంకెంత కమ్మగా కావాలో నాకు అర్థం కాలేదు. కాబట్టి ఈరోజు ఆదినారాయణ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారంటే బ్లాక్మెయిలింగ్ రాజకీయం. నేను నిజాయితీగా చెప్తున్నా, నీకు అదే చిత్తశుద్ధి ఉంటే కొండాపురం ముంపు వాసులకు 12 లక్షలు ఇప్పిస్తా అని చెప్పారు. అదేవిధంగా 500 కోట్లు 3,25,000 ఇవ్వాలా, అది ఒక సమస్య చెప్తున్నావు, చేయి నిజాయితీగా. అదేవిధంగా ఈరోజు రాజోల్ ప్రాజెక్ట్ అంటున్నావు. ఇలాంటి సమస్యలు అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అదే దాల్మియా ఫ్యాక్టరీ మీద రైతులు ఇబ్బంది పడతా ముంపు గురై నష్టపోతా ఉంటే రాత్రి పోయి రైతులకు ఒక మాట చెప్తాడు, పొద్దున్నే ఫ్యాక్టరీకి అనుకూలంగా పబ్లిక్ హీరింగ్ లో రైతులు గొంతుకొచ్చే విధంగా చేసి ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను చెప్తున్నా, రాజకీయ ఈరోజు బ్లాక్మెయిల్ అనకొండల్లాగా తయారైపోయి అవినీతితో అక్రమ సంపాదన 100 కోట్లు సంపాదిస్తూ ఈరోజు కూటమినే బ్లాక్మెయిల్ చేసేదానికి తిరిగినారు. ఈరోజు ఉన్నతాధికారులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. విచ్చలబడిగా అన్ని జరుగుతున్నా కూడా ఆదినారాయణ రెడ్డి మాటలు తమ్మనప్పుడు బయట ఏమన్నా అనుకుంటున్నారేమో తెలియని జనరేషన్. అందరికీ తెలుసు అధికారం కోసం ఎంత నీతి వల్ల రాజకీయాలు చేశాడు. ఆయన రాజకీయం ఏం చెప్తుంది? ఈరోజు కాంగ్రెస్లో అన్నాడు, వైఎస్ఆర్ పార్టీ అన్నాడు, తెలుగుదేశం అన్నాడు, ఇప్పుడు బీజేపీ పోయినాడు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యేకు రాజీనామా చేసే ధైర్యం లేదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఆదినారాయణ రెడ్డి బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు తప్ప ప్రజల కోసం ఎప్పుడు ఇంత త్యాగం చేస్తాడు అనుకోను. త్యాగం చేయడు. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఈరోజు ప్రజలు కూడా నిజాయితీగా ఉంటే సాగతిస్తారు. ఆయన చూసిన వాళ్ళే ప్రజలు, ఎవరు నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఆదినారాయణ రెడ్డి పల్నాడు జిల్లా చిలకలూరిపేట కొత్త బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం. టీవీఎస్ వాహనాన్ని ఢీకొన్న పార్చూరు తహసీల్దార్ కారు. ఘటనలో టీవీఎస్ వాహనంపై ప్రయాణిస్తున్న సుధాకర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. ఎంఆర్ఓ కారు పార్చూరు నుండి చిలకలూరిపేట వైపు వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం. మృతుడు పసుమర్రు గ్రామానికి చెందిన వాచ్మెన్ సుధాకర్ గా గుర్తింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలో శ్రీ హజరత్ సయ్యద్ కరీముల్లా ఫాదర్ రఫ్ కాలేషా మస్తాన్ వలీ ఉరుస్సు సందర్భంగా గంధం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఎస్ ప్రతాప్ రెడ్డి, దర్గా కార్యనిర్వాహకులు ఈ శంకర్, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, యువకులు వచ్చి గంధమును దర్గా కార్యనిర్వాహకులైనటువంటి పి శంకర్ ఇంటి నుండి బయలుదేరి గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా తీసుకుని వచ్చి అనంతరం పూజలు నిర్వహించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ జన్మదిన వేడుకలు. వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలం భూమయ్యపల్లె పంచాయతీ మాజీ సర్పంచ్ కొంగాని వెంకట సుబ్బయ్య యాదవ్ మరియు మైదుకూరు నియోజకవర్గం ఐటీడీపీ అధ్యక్షుడు చుట్టే రాము యాదవ్ ఆధ్వర్యంలో ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా కొంగని వెంకట సుబ్బయ్య యాదవ్ మరియు తుట్టే రాము యాదవ్లు ఈరోజు భూమాయపల్లె భీమలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తదనంతరం ఆయన పేరు మీద స్థానిక అమ్మ వృద్ధ ఆశ్రమంలో బెడ్లు పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తుట్టే రాము యాదవ్ మాట్లాడుతూ మా మైదకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేష్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపామని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరగాలని ఆయన ఆకాంక్షించారు. సుబ్బయ్య యాదవ్ మాట్లాడుతూ పుట్టా మహేష్ యాదవ్కు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాగేష్, గంగాధర్, తుంగాబాబు, ఓబులు, శేఖర్, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాము యాదవ్, తుంగా బాబు, చిప్పిరెడ్డిపల్లె శివగంగాధర్, దానం భోగులు, చిట్టిపోయిన నాగేశు ఈరోజు సందర్భంగా శ్రీ భువనేశ్వర స్వామి దేవస్థానం నందు ఆ చెప్పి గారికి ధన్యవాదములతో ఈరోజు గుళ్ళో కూడా అర్చన చెప్తున్నారు. ఓం నమః 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 ఓర్ధ్వాయ నమః ఓర్ధ్వలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః జయవత్సామత్య సౌభ్యచ్చ సర్వలింగస్థానిపాదిమంత్రం పవిత్రం శివాయ నమః మహేశ్వరాయ నమః శంభవే నమః వినాయకాయ నమః రుద్రాయ నమః ప్రత్యుమ్నాయ నమః జగన్నాథాయ నమః జగన్నాథాయ నమః సోమాయ నమః చక్రవర్ణాయ నమః భక్తవల్లభాయ నమః పుత్రాయ నమః అంబికానాథాయ నమః గంగాధరాయ నమః గంగాధరాయ నమః లలాక్షాయ నమః కృపానిదే నమః భీమాయ నమః హస్తాయ నమః విగ్రహాయ నమః విశ్వేశ్వరాయ నమః వీరభద్రాయ నమః జగన్నాథాయ నమః శివగర్భాయ నమః విశ్వరేంద్రహే నమః ఓం ఓంకారమంత్రం అన్నిట్లో ఏదో గందరగోళాలు ఉంటాయి. అన్నిట్లో ఏదో గందరగోళాలు ఉంటాయి అన్ని నియోజకవర్గాలు. కొంత మాత్రం ప్రశాంతంగా ఉందబ్బా. కార్తీ తీసుకురాయా ఆయన ఒకసారి అన్ని నియోజకవర్గాలు చేసే పని కరెక్ట్ చేయాలి. అవును. ఎవరో ఒకటి చేయండి. అక్కడి నుంచి చుట్టుకుంటానండి. ఇక్కడ నువ్వురా ఇక్కడ వెనకరా ఇటు చూడమ్మా అటు చూడు గోపాలము పెద్ద అన్ని వ్యవహారాలు చేసేది. బాత్రూంలో ఒకళ్ళను రిజిస్టార్ ఆఫీస్ కాకపోయారు. ఊరికి ముగ్గురుండారు.
కదయా సాగుతుంటుంది రాఘవరెడ్డి తీసుకున్నావా అయ్యి ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి తనయుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారి జన్మదిన భూమాయపల్లి గ్రామం భీమేశ్వర ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఆయనకు వృద్ధాశ్రమం నందు అమ్మ అనాథాశ్రమం నందు పేదలకు పండ్లు బ్రెడ్ ఇవ్వడం జరిగింది. ఆయన ఆరోగ్య ఇది ఉండాలని వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ ఉపాధ్యాయునిపై దాడి, ₹1,00,000 డిమాండ్ ఇవ్వలేదని దాడి, ఎంఆర్పీఎస్ ను అడ్డు పెట్టుకొని దందాలు. జమ్మలమడుగు ఉరుసు ఉత్సవాలు ఐక్యతకు ప్రతీక, టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు భూపేశ్ రెడ్డి. జమ్మలమడుగులో పేకాట క్లబ్బులు ఇసుక దోపిడీపై ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. పల్నాడు జిల్లా చిలుకూరిపేట కొత్త బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలో శ్రీ హజరత్ సయ్యద్ కరీముల్లా ఫాదర్ రఫ్ కాలేషా మస్తాన్ వలీ ఉరుసు సందర్భంగా గంధం ఉత్సవాలు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ జన్మదిన వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్.